ఎన్టీఆర్ని దూరం పెడుతున్న నందమూరి ఫ్యామిలీ ప్రతి ఒక్కరిని మెన్షన్ చేయడం జరిగింది. ఆయనకి సంబంధించి ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ చేశారో, ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది, దానికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేసి అందులో చంద్రబాబు దగ్గర నుంచి అటు హరికృష్ణ వాళ్ళందరి పేరు మెన్షన్ చేసి కళ్యాణ్ రామ్ని అదేవిధంగా ఎన్టీఆర్ పేరు మాత్రం మెన్షన్ చేయలేదు అంటూ ప్రజెంట్ ఫ్యాన్స్ అయితే కొంచెం కోపంగా ఉన్నారు. అంటే కావాలనే దూరం పెడుతున్నారు. నిజమేనా ఇది? సో ఖచ్చితంగా ఈ విషెస్ ఏవైతే ఉన్నాయో నందమూరి కుటుంబ సభ్యులంతా వాళ్ళ ఫ్యామిలీలో ఒకరైన బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా వాళ్ళ నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా ఆ విషెస్ అయితే తెలిపారనమాట. అందులో బాలకృష్ణ గారికి సోదరిమణులు ఎవరైతే ఉన్నారో, అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ, అలాగే అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ బాలకృష్ణ గారి భార్య కూతుర్ల పేర్లు, కొడుకు పేరు మాత్రమే వేసుకి విషెస్ చేశారనమాట. దీంట్లో ఎన్టీఆర్ గారిది ఎందుకు వేయలేదు అంటే వాళ్ళ మదర్ది కూడా అంటే అట్లా కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు అనేసరికి హరికృష్ణ గారి పిల్లలు అవుతారు కాబట్టి ఇంకా వాళ్ళ అన్నతమ్ముళ్ళ పిల్లలు ఎవరి పేర్లు కూడా ఇక్కడ వేయాలి. సో అది వేయలేదు అని వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఎవరి పిల్లల పేర్లు ఇలా బాలకృష్ణ గారి పిల్లల పేర్లు మాత్రమే వేసి వాళ్ళ అల్లుళ్ళ పేర్లు వేసుకున్నారు. అర్థమైందిగా? ఇప్పుడు కూతురుని ఇచ్చినప్పుడు అల్లుడి పేరు వేయాలి. మరి లోకేష్ గారు అటు భర్త గారు ఉన్నారు, ఇద్దరు కూడా మరి మినిస్టర్లు, మరి వాళ్ళ పేర్లు తప్పనిసరిగా అల్లుళ్ళ పేర్లు గౌరవం అది. ఇప్పుడు అక్క చెల్లెల పేర్లు వేసినప్పుడు వాళ్ళ మొగుళ్ళు ఎవరైతే చంద్రబాబు గారు ఉన్నారో, ఈ పురంధేశ్వర్ గారి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు వేయడం అదే సార్. అది వాళ్ళు విషెస్ చెప్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, మీ అన్నయ్యకో తమ్ముడికో మీరు ఏదైనా విష్ చేసినప్పుడు హస్బెండ్ పేరు ఆరు వైఫ్ పేరు కూడా ఇంక్లూడ్ చేసి వేస్తారు కదా, మేము విషెస్ చెప్తున్నట్టుగా. సో వాళ్ళు అట్లానే వేశారు. ఇక్కడ ఎన్టీఆర్ గారి పేరు లేదు, కళ్యాణ్ రామ్ గారి పేరు లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కలే. బట్ ఇక్కడ బాలకృష్ణ గారికి ఈ ఇతర ఫ్యామిలీలో పిల్లలు ఎవరి పేర్లు కూడా వేయలేదు కాబట్టి ఇది కోరుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ హరికృష్ణ గారికి కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అమ్మగారి పేరు వేయడం జరిగింది. సో వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేసుకున్నారు, వాళ్ళు మాత్రం విషెస్ చెప్పి అది రాయించారు. అది ఎవరి తప్పు కాదు, వాళ్ళు ఫస్ట్ నుంచి క్లారిటీగానే ఉన్నారు. ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ పుష్ప సినిమా లాగా రియల్ లైఫ్ను ఊహించేసుకుని మాకు ఇంటి పేరు లేదు అన్నట్టుగా ఏదో ఊహించుకుంటారు. కానీ వాళ్ళ మధ్యలో ఉండేవి వాళ్ళకు ఉంటాయి. వాటిని మన ఫ్యామిలీ కన్నా ఎక్కువగా పర్సనల్ తీసుకుని వాటిని ఏదో అన్యాయం జరిగింది అని చెప్పుకోవడం కానీ, దాన్ని వేరే ఫ్యాన్స్ కూడా అది ప్రొజెక్ట్ చేయడం కరెక్ట్గా ఇప్పుడు ఇట్లా ఉందని పరిస్థితి అని చెప్పి తారక్ గారిని ఇది చేయడం కానీ అదైతే కరెక్ట్ కాదు ఖచ్చితంగా. సో వాళ్ళ మధ్యలో ఎవరైతే ఏమించారో దానికి పేపర్లో వేసిన వాళ్ళకి కూడా అది వాంటెడ్గా వేసారా అనేది ఉంటుందన్నమాట. సో అట్లాంటిది ఒక పెద్ద పేపర్ ఆర్టికల్స్ అన్నింటిలో వచ్చింది వాళ్ళ విషెస్ ఏదైతే ఉందో. సో ఖచ్చితంగా ఇది వాళ్ళ నందమూరి కుటుంబం, బాలకృష్ణ గారి సోదరిమణులు వాళ్ళ కుటుంబాల పేర్లు మాత్రం ఖచ్చితంగా వేశారు. సో మరి వీళ్ళ పేర్లు వేయడానికైతే అక్కడ స్కోప్ లేదు. మరి మీరు కావాలి అనుకుని ఎవరైతే దూరం పెట్టలేదు అక్కడ ఆ ఛాన్స్ వచ్చినప్పుడు వేయకపోతే అప్పుడు ఎవరన్నా దాన్ని పైకి తీసుకురావచ్చు ఆ ఇష్యూని. ఇక్కడైతే ఎన్టీఆర్ గారి పేరు లేదు, కళ్యాణ్ రామ్ గారి పేరు లేదు అని అయితే ఇష్యూ చేయాల్సిన పని లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ముందుగా చెప్పింది కూడా ఎన్టీఆర్ గారే. బాలకృష్ణ గారికి అవార్డు వచ్చిందని తెలియగానే బాలబాబాయ్ అని సంతోషంగా సోషల్ మీడియాలో వేదిక మీద పంచుకుంది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారే. సో వాళ్ళు దూరంగా ఉన్నారా దగ్గరగా ఉన్నారా అనేది వాళ్ళ మనస్సాక్షులకు తెలుసు. సో దాన్ని అభిమానులు కానీ ఇతర హీరోల అభిమానులు కానీ దాన్ని ప్రొజెక్ట్ చేసుకుని ఆ హీరోల ఫేమ్ని బ్యాడ్ అయితే చేయొద్దు.